మన పేరు చెప్పుకొని గద్దెలెక్కి మన పేరు చెప్పుకొని అధికారాన్ని అనుభవిస్తూ మన కోసం ఆలోచించకుండా వాళ్ళ రాజకీయాల కోసమే మాట్లాడతారు అనడానికి ఇది ఉదాహరణ. ఎక్కడన్నా ప్రజా సమస్యలు కనబడుతున్నాయి ఈ పత్రికలో, నేను అడుగుతా ఉన్నా, ఎక్కడన్నా ప్రజా సమస్యలు ఉన్నాయా? ప్రజా సమస్యల కోసం మాట్లాడినరా? ప్రజా సమస్యలు మరి ఏమున్నాయి? మేము ఇచ్చిన హామీలేంది? రైతు రుణమాఫీ అని చెప్తివి, ₹1,00,000 అని చెప్తివి, కొంతమందికి ఇంకా 18,000 అకౌంట్లు ప్రాబ్లం ఉన్నాయని చెప్తివి, కొంతమందికి రేషన్ కార్డు ఉన్న అయితలేదని చెప్పిరి. రకరకాల సమస్యలతో రైతులు ఊర్లో ఆగమవుతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మరి వాళ్ళ బాధను తీర్చేది ఎవరు? దాని గురించి చర్చ చేయాలి కదా, దాని గురించి మాట్లాడాలి కదా. అది లేదు వీళ్ళకి. మరి రైతు భరోసా ఇయ్యాలటికి నాట్లు వేసుకుంటా ఉన్నారు రైతులు. దున్నకాలు అయిపోయినాయి, ఒడ్లు చెప్పుడు అయిపోయినాయి, నాట్లు వేసుకున్నారు. అన్ని రకాల పనులు అవుతా ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళకి కొంతరన్న భరోసా వచ్చిందా? కొంతరన్న వాళ్ళకి పెట్టుబడి సాయం అందిందా? అందలేదు ఇప్పటిదాకా. సో వాటి గురించి మాట్లాడరు. ఒక పక్క కరెంట్లు చక్కగా ఉండలేవు ఈ వర్షాలు చేయంగా. ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉంటే వాటిపైన చర్చలు ఉంటాయి. కానీ వీళ్ళ రాజకీయాల కోసం నువ్వు చేస్తావా దీక్ష, నేను చేస్తానా, నువ్వు వస్తావా నేను వస్తావా, నేను చచ్చుడో నువ్వు చచ్చుడో అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలకు మాత్రమే శాసనసభ సమావేశాల సమయాన్ని వృధా చేస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రతిపక్షాలు ఇలా మాట్లాడాలి. అధికార పక్షం చేయనటువంటి పనుల మీద సహేతుకంగా విమర్శలు చేయాలి, సహేతుకంగా సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. అవి ఇచ్చుడు బంద్ చేసిర్రు. ఇప్పుడు మీరు ఏమై ఇదే ఉరుకులాట. మరి ఏమంటే వాడేమంటారు, అరే మీరున్నప్పుడు మీరేం చేసిరా, గాడి పనులు తోమిరు అని అడుగుతారు. ఇగో ఇది పరిస్థితి. ఒకరి మీద ఒకరు బురవ అల్లుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప శాసనసభ సమావేశాలు ప్రజల కోసం ఆలోచిస్తలేరు అనేది క్లియర్ కనిపిస్తా ఉంది.